విదేశీ పర్యటనకి ఫారెక్స్ కార్డు బెటర్ అనమాట. ఫారెక్స్ కార్డు అంటే ఇది ఒక ప్రీపెయిడ్ కార్డు అనమాట. మనం వెళ్ళాలనుకున్న దేశ కరెన్సీని మార్కంలో డిపాజిట్ చేసుకుని వినియోగించుకునే సాధనమే ఈ ఫారెక్స్ కార్డు అనమాట. ఈ కార్డుతో విదేశాల్లో చెల్లింపులు చేయడమే కాకుండా ఏటీఎం నుంచి ఆ దేశ కరెన్సీని కూడా మనం తీసుకోవచ్చు. ఈ కార్డు ఉంటే భౌతిక రూపంలో కరెన్సీని తీసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్తున్నమాట. ఈ ఫారెక్స్ కార్డులో రకాలు ఏంటంటే విదేశాలకు వెళ్ళే వారికి క్రెడిట్ డెబిట్ కార్డుతో పోలిస్తే ఫారెక్స్ కార్డు ఎంతో ఉపయోగకరం అని చెప్పుకోవాలి. పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా ఈ కార్డులో పలు రకాలు ఉన్నాయి. సింగిల్ కరెన్సీ ఫారెక్స్ కార్డు ఇందులో ఒకటి. ఏదైనా దేశ కరెన్సీని ఇందులో లోడ్ చేసుకోవచ్చు అన్నమాట, ఒక కరెన్సీని. ఇక మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డు రెండో రకం. ఇందులో ఒకటి మించిన దేశ కరెన్సీలను లోడ్ చేసుకోవచ్చు. వివిధ దేశాలకు వెళ్ళే వారికి మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డులు ఉపయోగకరం. దాదాపు ప్రముఖ బ్యాంకులన్నీ ఈ ఫారెక్స్ కార్డును ఆఫర్ చేస్తున్నాయి. విదేశాల్లో చెల్లింపు సులభంగా చేసేందుకు ఫారెక్స్ కార్డులు అనుకూలం. క్రెడిట్ కార్డు మాదిరిగా అన్ని రకాల సదుపాయాలు కూడా వీటిలో ఉంటుందన్నమాట. ఇది ప్రీపెయిడ్ కార్డు కావడంతో ముందుగానే బ్యాంకుల ఖాతా నుంచి లోడ్ చేసుకోవాలి. ఫలితంగా విదేశాల్లో వినియోగంపై శ్రేణీయంతరం ఉంటుంది. కావాల్సినంత లోడ్ చేసుకోవచ్చు, అంత మేర ఖర్చు చేసుకోవచ్చు. ఫారెక్స్ కార్డును దాదాపు అన్ని చోట్ల ఆమోదిస్తారు కనుక సౌకర్యవంతంగా ఉంటుంది. దీంతో ఏటీఎంలో లేదంటే ఇతర ప్రత్యామ్నాయ చెల్లింపు సాధనాల కోసం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కరెన్సీని తీసుకెళ్ళే అవసరం తగ్గుతుంది అన్నమాట. దీంతో నగదుతో పోలిసే సౌకర్యము సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు కరెన్సీ విలువలో అస్థిరత ప్రభావం కూడా ఉండదు. లోడ్ చేసిన రోజు విలువ స్థిరంగా కొనసాగుతుంది. దాంతో రోజువారీ కరెన్సీ మార్పు హెచ్చుతగ్గుల సమస్య ఉంటున్నమాట. క్రెడిట్ డెబిట్ కార్డ్ ఛార్జీలతో పోలిస్తే ఫారెక్స్ కార్డ్ చౌక ఆప్షన్. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉపయోగించిన ప్రతి సందర్భంలోనూ కరెన్సీ మార్పు ఛార్జ్ పడుతుంది. ఎందుకంటే ఏ దేశంలో ఉంటే ఆ దేశ కరెన్సీలోకి రూపాయలు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకం ఛార్జీని కరెన్సీ మార్కప్ ఛార్జీ పేర్కొంటారు. కానీ కార్డు బ్యాంక్ ఆధారంగా ఈ ఛార్జ్ 2 నుంచి 5% ఉంటుంది. ఫారెక్స్ కార్డులో ఎన్నో సదుపాయాలు ఉండడంతో సంప్రదాయ చెల్లింపు సాధనాలతో పోలిస్తే ఇవి ఆకర్షణీయమని చెప్పుకోవచ్చు. మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డు ఉంటే ఒకసారి ఒక దేశం తర్వాత మరో దేశానికి వెళ్ళినట్టే అయితే ఉపయోగకరంగా ఉంటుంది. కావాల్సిన ప్రతిసారి బ్యాంకులో కరెన్సీ మార్చుకోవాల్సిన కంటే ఫారెక్స్ కార్డు తీసుకెళ్ళడమే సౌకర్యం. బ్యాంకులు సైతం ఫారెక్స్ కార్డులకు తక్కువ వ్యయం అవుతుంది. దీంతో ఫారెక్స్ కార్డుల ద్వారా ప్రయోజనాలు కూడా అందిస్తుంటారు. భౌతిక కరెన్సీ పోలిస్తే ఫారెక్స్ కార్డులో లోడ్ చేసుకోవడం వల్ల మరింత మెరుగైన మార్గం రేటు సాధ్యమవుతుంది. ఈ కార్డు పొందేందుకు ఆయా బ్యాంక్ ఖాతాదారులకు కావాల్సిన అవసరం ఉందన్నమాట. ఫిక్స్డ్ డిపాజిట్ అవసరం కూడా లేదు. ఇక ప్రీపెయిడ్ కార్డు కనుక బ్యాంకు సులభంగా మంజూరు చేస్తుంటాయి. మార్కెట్లో వివిధ బ్యాంకులు ఎన్నో ఫీచర్లతో వీటిని ఆఫర్ చేస్తున్నాయి. వీటిని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత తమకు అనుకూలమైన తీసుకోవచ్చు. ఒకవేళ ఫారెక్స్ కార్డును ఎప్పుడైనా కోల్పోతే వెంటనే బ్యాంక్ లేదా ఎన్బిఎస్కి కాల్ చేసి చెప్తే మిగిలిన బ్యాలెన్స్ దుర్వినియోగం కాకుండా ఫ్రీజ్ చేస్తారు. విదేశాల్లో మిషన్ వద్ద ఫారెక్స్ కార్డును స్వైప్ చేస్తే ఎలాంటి ఛార్జీలు పడవు. కానీ అదే డెబిట్ క్రెడిట్ కార్డుతో స్వైప్ చేసిన ప్రతిసారి కొంత ఛార్జ్ పడుతుంది. పైగా ఇతర సాధనాలతో పోలిసి ఫారెక్స్ కార్డులు అంతర్జాతీయంగా ఎక్కువ ఆమోదం ఉంది. అంతేకాకుండా విదేశాల్లో ఆన్లైన్ కొనుగోలు సైతం ఫారెక్స్ కార్డులతో చెల్లింపు చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డుపై విదేశాలు ఖర్చు చేస్తే సకాలంలో చెల్లింపులు చేయకపోతే భారీ వడ్డీ లేట్ పేమెంట్ ఫీజులు పడతాయి. ఫారెక్స్ కార్డు ప్రీపెయిడ్ కార్డు కావడంతో సమస్య ఉండదన్నమాట. ఇలాగా విదేశాల్లోని ఈ ఫారెక్స్ కార్డు తోటి ఎంతో లాభం అని చెప్తుంటామాట. ఈ మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డులో 16 నుంచి 22 దేశాలకు కరెన్సీ లోడ్ చేసుకోవచ్చు అని చెప్తుంటారు. ఫారెక్స్ కార్డు తోటి ఏ దేశంలో ఏటీఎం నుంచి అయినా ఆ దేశ కరెన్సీని విత్డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం లొకేషన్ ఆధారంగా ఏ దేశంలో ఉన్నారనేది కార్డ్ నెట్వర్క్ గుర్తిస్తుంది. సంబంధిత దేశ కరెన్సీని అందిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఇది ఫారెక్స్ కార్డులో. అంతర్జాతీయ ఈ-కామర్స్ పోర్టల్పై ఫారెక్స్ కార్డుతో చెల్లింపులు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని వర్తకులు ఈ కార్డును ఆమోదిస్తారు. విమాన టికెట్ బుకింగ్లు, హోటల్ బుకింగ్లు, డైనింగ్, ఆఫ్లైన్, ఆన్లైన్ షాపింగ్ కూడా ఈ ఫారెక్స్ కార్డును వాడుకోవచ్చు అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.